ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు. తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిదినం 1,00,000 నుండి 2 లక్షల వరకు భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటారు. ఈ యాత్రాస్థలం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తులు విశ్వాసం. ఆలయంలోని మొదటి ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13-14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి.